సంజన గారు నేను వెళ్ళిపోతాను నాకొద్దు, నేను వెళ్ళిపోతాను, వీళ్ళందరూ నాకేదో కావాలని నా లైఫ్ని సేవ్ చేసి ఎక్కడే పెట్టినట్టు అన్నీ మాట్లాడుతూ ఉంటారు, నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను అని నాగార్జున గారితో అంతసేపు డిస్కషన్ చేసినా కూడా నాగార్జున గారు గేట్లు ఓపెన్ చేశారు. అయినా ఆమెను పంపించట్లేదు బయటికి. మళ్ళీ వాళ్ళకి ఛాయిస్ ఇచ్చాడు. ఇది నలుగురు సేవ్ చేశారు కదా సంజన గారిని. ఎవరు? ఇమానీయులు, తనుజ, బర్నీ గారు, రీతు, వీళ్ళు సేవ్ చేశారు కదా, వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారు. మీ నలుగురు పంపించేద్దాం అంటే పంపించేద్దాం, లేదు మీరు ఒక డిసిషన్కి వచ్చి ఏదో ఒకటి ఫైనల్ చేసుకొని చెప్పండి అని అంటారు. ఈ నలుగురు వెళ్ళి రీతికి సారీ చెప్పి, బిగ్ బాస్కి సారీ చెప్పి, బయట ఉండే ఆడియన్స్కి కూడా సారీ చెప్తే ఓకే అగ్రీ చేద్దాం ఒక డిసిషన్కి వస్తారు. రీతు కూడా ఓకే అనుకుంటుంది. ఎందుకంటే రీతునే కదా తిట్టింది సంజన గారు. సో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్దాం అనుకున్న టైంకి ఇదంతా మళ్ళీ సంజన చూసి, సంజన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా వద్దు నేను వెళ్ళిపోతాను అని అంటుంది. ఇది మన వెళ్తా అంటుంటుంది, బర్నీ గారితో అంటుంటుంది. సో వెళ్ళిపోతాననే మాట్లాడుతుంటుందా. అక్కడ గేట్లు ఆల్రెడీ ఓపెన్ ఉన్నాయి, పంపించేయడానికి రెడీగా ఉన్నారు. నాగార్జున గారు ఒకటి ఆలోచించారు. ఏం ఆలోచించారంటే ఇప్పుడు ఏమో ఇంత బ్యాడ్ నేమ్తో ఉంది, బాగా బయట చాలా బ్యాడ్గా పోర్ట్రే అయిపోయింది అనమాట ఆమె గురించి. బూతులు మాట్లాడుతుంది, ఇది పరిస్థితి, ఏం క్యారెక్టర్ ఇది అని చెప్పేసి ఆల్మోస్ట్ చాలామంది డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఈ టైంలో వెళ్ళిపోతే లైఫ్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎన్ని రోజులు హస్బెండ్ అవ్వచ్చు, చిన్న పిల్లలను అవ్వచ్చు, అందరిని వదిలిపెట్టేసి ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉంది. ఇప్పుడు ఇలా ఈ బ్యాడ్ నేమ్తో పంపిస్తే ఆమెకు సినిమా అవకాశాలు అవ్వచ్చు, చాలా వరకు రావు. ఎందుకంటే బ్యాడ్గా పోర్ట్రే అయిపోయినప్పుడు రావు కదా. సో అదన్నీ ఆలోచించి నాగార్జున గారు ఆమెని ఉండమని చెప్పి బయట వేరే విధంగా పోర్ట్రే అయిపోయింది, దీన్ని కొంచెం సాల్వ్ చేసుకుని బయటికి వెళ్ళిపోతే బెటర్ అన్న విధంగా ఆమెను ఉంచారు. నిజంగా అందుకే ఉంచారు ఆమె, లేకపోతే పంపించేసేవాళ్ళు ఈరోజు. సో ఇది సంజన గారి విషయం ఈరోజు అయితే. అండ్ తర్వాత పవన్, రీతు, కళ్యాణ్, ఇమానీయులు ఈ నలుగురు మధ్యలో గొడవని చూసారా మొన్న నామినేషన్ టైంలో. దాంట్లో పవన్ది తప్పు లేనట్టుగానే నాగార్జున గారు చెప్పారు. కళ్యాణ్ కూడా ఒప్పుకుంటాడు, పవన్ తప్పు లేదు, కావాలని అయితే చేయలేదు, పీక పట్టుకోవటం, అది ఆ గొడవలో లాపపోయి అలా వచ్చింది అనేది కళ్యాణ్ ఒప్పుకున్నాడు. ఓకే. అండ్ ఇక్కడ ఫైనల్గా కళ్యాణ్దే తప్పైంది. ఎందుకంటే రీతుని బీప్ సౌండ్లతో వచ్చే మాటలు మాట్లాడాడంట. సో దానికి మనోడు ఏమంటున్నాడంటే కళ్యాణ్, అదే కోపం వచ్చేసింది, ఎక్కువ అయిపోయింది 4 days నుంచి, అందుకని ఇలా అయిపోయింది, ఈసారి నేను చేయను, సారీ సార్ అని చెప్పి మాట్లాడతాడు. రీతుకు మాత్రం లాయర్ అనే పదవికి ఒక పోస్ట్ లాంటిది ఇచ్చాడు. ఎందుకంటే ప్రతిదీ పవన్ ఏదైనా మాట్లాడితే వచ్చి అది ఇది ఏదో ఒకటి తీసుకుని వచ్చి గొడవలు పెడతారు. మొన్న జరిగిన విషయంలో కూడా రీతు కానీ రాకుండా ఉంటే అంత పెద్ద గొడవ ఏది కాదు, కంపల్సరీ అంత పెద్ద గొడవ ఏది కాదు. రీతు వచ్చింది కాబట్టి అంత గొడవ అయింది, కళ్యాణ్ రేజ్ అయ్యాడు. ఇంకా కొంచెం మైండ్ అంటే ఆ టైంలో ఎలా అయిపోతుంది అంటే ఎక్కువ కోపం వచ్చేస్తుంది ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ మనోడు త్యాగం చేసి వెళ్ళిపోయాడు, పవన్ ఉంటాడు అనుకుంటే పవన్ ఉండలేదు, కావాలని వాళ్ళకి ఇచ్చేసినట్టు ఉంటుంది, ఇంకా కోపం వచ్చేస్తుంది అన్ని. సో అలా కోపం పెరిగిపోయి బూతులు తిట్టేసాడంట. ప్రాపర్టీస్ అన్నింటిని తనేది మనం చూసాంగా. సో అందుకని రీతుగా ఆ రోజుగా ఆగి ఉంటే కంపల్సరీగా అంత పెద్ద గొడవ ఏది కాదు. రీతుకి అయితే చెప్పారు, కెప్టెన్గా ఉన్నప్పుడు నువ్వే నామినేషన్లో గొడవ లేకుండా చూసుకోవాలి, నీ వల్లే గొడవ అయింది, మరి ఇంకేంటో నువ్వే ఆలోచించుకోవాలి. రీతుకు చెప్పారు నాగార్జున గారు. పవన్ మాట్లాడతాడు, ఆయనకు కావాల్సింది ప్రతిదానికి నువ్వే స్టాండ్ తీసుకొని మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడు అన్నట్టుగా మాట్లాడారు. సో కళ్యాణ్ది తప్పు ఉంది, రీతుది తప్పు ఉంది, కానీ పవన్ది తప్పు లేనట్టుగా మాట్లాడారు అక్కడ. కాకపోతే అక్కడ తీసుకున్న గొడవ రావడానికి కూడా అప్పుడు ఏదైతే ఆ టాస్క్లో ఉన్నప్పుడు మనోడు తలూపి ఓకే అని చెప్పి వాళ్ళు క్లియర్ అని చెప్పాను అన్నాడు కదా, ఆ ఏవీలో చూపించారు కదా. సో అది అనటం వల్ల అక్కడ కళ్యాణ్కి కోపం రావడానికి రీజన్ ఇవన్నీ. సో ఫైనల్గా నాగార్జున గారు పవన్కి ఏం చెప్పారంటే, నువ్వు ఏదైనా మనసులో పెట్టుకొని నీ పాయింట్ ఆఫ్ అనుకోకుండా బయటికి చెప్పు అని చెప్పారు. అది అక్కడ జరిగింది. నెక్స్ట్ బర్నీ గారు, దివ్య, తనుజ ఇలా ముగ్గురు గొడవ ఏంటో ఇప్పుడు ఏంది, ఇన్ని రోజులు అయిపోతుంది, ఎవరు గెలవాలి ఏంటి అనేది పోటీ లేదు, ఏమీ లేదు. ఇంకా రిలేషన్లు అంటూ అలానే ఉంటున్నారు. అలానే ఉంటే మాత్రం కష్టమేం కదా 100%. నిజం చెప్తున్నా, తనుజకు కూడా చాలా కష్టం అవుతుంది గెలవడానికి. కప్పు గెలవలేదు, అలానే ఉంటే ఏం గెలుస్తుంది, ఇంకా గొడవలు అలానే ఉంటాయి. అందుకని ఈరోజు జరిగిన దాంట్లో పాపం సుమన్ శెట్టి గారు అయితే చాలా ఫీల్ అయ్యారు. ఎందుకు ఫీల్ అయ్యారంటే సంజన గారి విషయంలో డార్లింగ్ అంటుంటే ఫీల్ అయిందంట. సో దాని గురించి ఏదో ఫన్ అవుతుంది అనుకున్నా కానీ అది కూడా అవ్వలేదు, సీరియస్గానే ఉంది మొత్తం ఈరోజు అంతా. అంటే ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఒకటే, దివ్య అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. సీజన్ 9లో దివ్య అవుట్, బయటకు వచ్చేసింది. అది పరిస్థితి ఈరోజు. సో ఫైనల్గా మీకు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, బిగ్ బాస్ సీజన్ 9 కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అదే నేను చెప్పాలనుకున్నది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, ఒక కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.